నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిపాక గ్రామం అండి. చూడండి, మైక్రో మినియేచర్ తోలు ఉన్నాయి. నా దగ్గర ఎప్పుడు కూడా దొరుకుతాయండి. అలాగే పొంగునూరు మైక్రో మినియేచర్ తోలు కూడా ఇంకోండి, మేల్ ఫీమేల్ అండి. మంచి పేరు అండి. ఇవి బొమ్మలండి. చూడండి, వైట్ చూడండి, బొమ్మలండి. పూర్తిగా వైట్ అండి. తోళ్ళ ఏమి క్వాలిటీ అండి. చూడండి, ఇట్లా మూపురాలు కానీ గంగటోళ్ళు కానీ చెవులు కానీ మంచి క్వాలిటీ సార్. చూడండి, కరెక్ట్గా మీకు అడిగినారు నుంచి 2 అడుగులు అంతేనండి. అందుకని మంచి ఎదగ సార్. క్వాలిటీ అండి, బొమ్మలండి. చూడండి, మన కొబ్బరిలో బొమ్మలు ఎలా ఉంటాయి అనమాట అండి. చూడండి అలాగా మన గోడ మీద నంది బొమ్మలు వేసుకుంటాం. చూడండి, చిన్న కుక్కపిల్లలాగా ఉంటాయి అనమాట అండి. ఎంతో మెయింటింగ్, చిన్న మెయింటింగ్ అండి. చూడండి, మన సంటి పిల్లలు ఎలా ఉంటాయి. అబ్బా, చాలా క్వాలిటీ అండి. అంత బుద్ధిగా ఉన్నాయి. చూడండి, చూడండి, మేలు ఫీమేల్ అండి. చూడండి, కపల పిల్లలా ఉంటాయన్నమాట. ఈ 2 అబ్బా, ఈ 2 కూడా కపల దోళ్ళగా ఉంటాయన్నమాట అండి. చూడండి, వీళ్ళు వయసు కూడా వచ్చి మీకు కరెక్ట్గా 6 నెలలు అండి. మంచి బొమ్మలండి, 6 నెలలు అండి. అలాగే అపార్ట్మెంట్లో కానీ సైట్ ఎక్కడన్నా కూడా చాలా సరదాగా తిరిగేస్తాయండి. చూడండి, చిన్న మెయింటింగ్ అనమాట అండి. కొంచెం పచ్చగట్టి కానీ ఇంటిగట్టి కానీ అలాగే కొంచెం గోధి తోడు కానీ ఇట్టుకుంటే సరిపోయి అంతే అండి. అందుకంటే మెయింటింగ్ ఏమీ లేదండి. ఇట్లా చూడండి, బొమ్మలండి. అప్పుడు వైట్ చూడండి, ఎంత వైట్ ఉన్నాయి. చూడండి, బొబ్బా ఎంత సరదాగా ఉన్నాయి. చూడండి, మంచి ముద్దు వస్తాయి అనమాట. మన సంటి పిల్లలు అలాగ ఆడుకుంటాయి అనమాట మనతోటి. అలాగే మన కారులో కానీ అలాగే మన ఎక్కడన్నా సరే ఒకవేళ సరదాగా తీసుకెళ్ళాలంటే మన కారులో తీసుకెళ్ళవచ్చండి. చాలా సింపుల్ అనమాట అండి. చూడండి, ఎంత సరదాగా ఉన్నాయి. చూడండి, పక్క బారు కూడా ఎంత బాగున్నాయండి. పట్టుకెళ్ళా చూడండి, మనం జానిచ్చి వెళ్తే 2 జనాలు లోపు అండి. అంతే అండి, మించి ఏమి ఉండవండి. చూడండి, 2 కూడా 5 ముఖాలు చూడండి ఎంత సరదాగా ఉన్నాయండి. బొమ్మలండి, కపల దోళ్ళు ఉన్నాయండి. ఈ కపల పిల్లలు అంటే చాలా ప్లాండీగా ఉంటాయన్నమాట. అలాగ ఉంటాయన్నమాట అండి. చూడండి, బొమ్మలు చూడండి ఎంత సైజు. చూడండి కరెక్ట్గా మీకు 2 అడుగులు లోపు అనమాట అండి. అలాగే ఎదిగితే 2 అడుగులు ఎదిగితే అంతకంటే మించే మెదగండి. చూడండి, ఎలా మనం ఎలా నుంచుంటే మన దగ్గర అలా నుంచుంటాయి అనమాట.